కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోయి అతను కిందికి దిగి చక్రాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కర్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. పార్థ, ఒక్క క్షణమాగు. నేను చక్రాన్ని భూమి నుంచి తీస్తాను. నీవు యుద్ధధర్మాలు తెలిసిన గొప్ప వీరుడివి. నిరాయుధుడైన రథం లేని వాడిపై కొట్టకు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడితో నేరుగా ఇలా మాట్లాడాడు. కర్ణ, అదృష్టవశాత్తు ఇప్పుడు నీకు ధర్మం గుర్తొచ్చింది. సాధారణంగా కష్టాలు వచ్చినప్పుడు నీచులు దైవాన్ని నిందిస్తారు. తమ చెడు కర్మలను మాత్రం చూడరు. ఒక్క వస్త్రం మాత్రమే ధరించిన ద్రౌపదిని సభలోకి లాగినప్పుడు నీవు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శశాసనుడు, శకుని, నీ ధర్మం ఎక్కడికి వెళ్ళింది? జూదం తెలియని యుధిష్ఠిరుడిని సభకు తీసుకొచ్చి మోసంతో ఓడించినప్పుడు నీ ధర్మం ఎక్కడా? 13 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత రాజ్యం ఇవ్వనప్పుడు నీ ధర్మం ఎక్కడా? భీముడికి విషం కలిపి పాములతో చంపారని ప్లాన్ చేసినప్పుడు నీ ధర్మం ఎక్కడా? వారణావతంలో లాక్షాగృహంలో పాండవులను కాల్చాలని కుట్ర చేసినప్పుడు నీ ధర్మం ఎక్కడా? ద్రౌపది ఋతుకాలంలో ఉన్నప్పుడు ఆమెను అవమానించి పాండవులు చనిపోయినా నీకు 6వ భర్త కావచ్చు అని నవ్వుతూ అన్నప్పుడు నీ ధర్మం ఎక్కడా? అభిమన్యుణ్ణి అనేక మంది చుట్టుముట్టి చంపినప్పుడు నీ ధర్మం ఎక్కడికి దాక్కుంది? ఈ మాటలు చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. అర్జున, కర్ణుడు రథం ఎక్కముందే అతని తలను నరికేయి. అప్పుడు అర్జునుడు అంజలికాస్త్రంతో కర్ణుడి తలను నరికేశాడు.